అడుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. బల్లులు మీ ఇంట్లోకి తరచూ వస్తున్నాయా? దానర్థం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే బల్లి ఇంట్లోకి రావటం వల్ల మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? అలాగే బల్లికి సంబంధించి అనేక అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. కొంతమంది దాన్ని శుభంగా భావిస్తే, కొంతమంది అశుభంగా భావిస్తారు. అయితే బల్లికి సంబంధించి అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే బల్లులు ఇంట్లోకి తరచూ రావటం వల్ల మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, దీనివల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనే వివరాలు కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంట్లో బొద్దింకలు, చీమలు, బల్లులు ఉండటం చాలా సర్వసాధారణం. కానీ కొందరికి ఇంట్లో అవి ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే బొద్దింకలు అనేక రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. మరికొందరికి ఇంట్లో బల్లులు ఉండటం అస్సలు నచ్చదు. బయటకి పంపించకుండా మనం ఇంట్లోకి ప్రవేశించం. కాని బల్లి ఏం చేస్తుందో అని జాలిపడి ఇంట్లోని కీటకాలను తిని ఊరికే వదిలేస్తుంది అని కొంతమంది వాటిని వదిలేస్తూ ఉంటారు కూడా. బల్లులు తరచుగా గోడలు, మూలల్లో కనిపిస్తాయి. ఎవరినీ ఇబ్బంది పెట్టవు. కాని దాన్ని చూడగానే జుగుప్సగా అనిపిస్తుంది. చాలా మందికి బల్లి అంటే భయంతో పాటు దాన్ని చూడటంతోనే వారికి అసహ్యంగా అనిపిస్తుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బల్లి గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. అందుకే బల్లిని చూడటం శుభమని కొందరు అంటే అశుభమని మరికొందరు అంటూ ఉంటారు. బల్లులంటే చాలా మందికి భయం. వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రంపై నమ్మకం ఉన్నవారు బల్లి డబ్బు విషయాల్లో శుభప్రదంగా పరిగణించబడుతుందని కూడా నమ్ముతారు. అంటే బల్లి అనేది లక్ష్మీదేవికి సంబంధించింది. కొన్ని రాష్ట్రాల్లో కొత్త ఇంటి వాస్తు పూజను వెండి బల్లి విగ్రహాలను ఉపయోగించి నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే బల్లి ఇంట్లో సంతోషాన్ని, సంపదను పెంచుతుంది. తమిళనాడులో బల్లి కోసం పల్లిక్కు అనే ప్రత్యేక దేవాలయం కూడా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి పూజ గదిలో మరియు రిసెప్షన్ గదిలో బల్లులు కనిపిస్తే కనుక చాలా శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది. సమీప భవిష్యత్తులో మీరు మరింత డబ్బు పొందబోతున్నారని ఇది సూచిస్తుంది. దీపావళి రోజున మీ ఇంట్లో బల్లి ఉంటే ఆ ఏడాది పొడవునా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. అంతేకాదు ఇది మీకు అపారమైన ఆనందాన్ని మరియు సంపదను కూడా తీసుకుని వస్తుంది. ఇంట్లో ఒకే చోట 3 బల్లులను చూడటం కూడా చాలా అదృష్టం. అందువల్ల మీరు శుభవార్తను కూడా అందుకుంటారు. అంటే మీ ఇంట్లో 3 బల్లులు ఒకేసారి మీకు కనిపించినా, ఒకదాని వెంబడి ఒకటి పరిగెడుతున్నట్లుగా మీరు చూసినా కానీ అది చాలా శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది. మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశించిన సమయంలోనే మీరు కనుక బల్లిని చూస్తే ఇది చాలా శుభప్రదమని సూచించడం జరుగుతుంది. అంతేకాకుండా బల్లిని చూస్తే పూర్వీకుల దీవెనలు కూడా మీరు పొందినట్లే. అంటే పూర్వీకుల ఆశీస్సులు, అనుగ్రహం మనకు లభిస్తాయి. దాంతోపాటు లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. కొన్ని దేవాలయాల్లో చెట్టు చుట్టూ నిలబడి ఏదో ఒక వైపు చూపిస్తూ ఉండే చాలా మందిని మనం చూసాం. అది మరేదో కాదు, ఆలయాల్లోని వృక్ష చెట్లలో బల్లిని చూస్తే కనుక మనం సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి చూసినట్లే, అంటే దేవీ దేవతలను చూసినట్లుగానే భావించటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చెట్లల్లో బల్లిని వెతుకుతూ ఉంటారు. ఇక నూతన గృహప్రవేశం చేసే సమయంలో మనకు ఇంట్లో బల్లులు కనిపిస్తే అవి పెద్దవారి రాకను సూచిస్తుంది. ఇలా పూర్వీకులు మన ఇంటికి వచ్చి మనల్ని దీవిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. బల్లిని చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ నిజానికి బల్లి ఏమాత్రం భయపెట్టే జీవి కాదు. కానీ బల్లిని చూడగానే చాలా మందికి భయం కలుగుతుంది. బల్లి ఇంట్లో ఉండటం అనేది ఎంతో శుభకరమైన విషయం. ఇది మన ఇంట్లో తిరగటం వల్ల సంపద పెరగటానికి కారణమవుతుందని పండితులు కూడా చెబుతూ ఉంటారు. ఇలా బల్లులు మన ఇంట్లోని దేవుడి పటాల వెనుక కనిపిస్తే ఎంతో శుభసూచకం. దీనివల్ల సంపద వృద్ధి చెందుతుంది. ఇక నూతన గృహప్రవేశం చేసే సమయంలో చనిపోయిన బల్లులు కనిపిస్తే అది అశుభానికి సంకేతం అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఇక చాలా మందికి కలలో కూడా బల్లులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కలలో బల్లి కనిపించటం, మీరు దాన్ని తరమాలని ప్రయత్నిస్తున్నా అది పారిపోతుంటే
మీరు తొందరలోనే ఏదో ఒక పెద్ద శుభవార్తను వింటారని అర్థం చేసుకోవాలి. ఇక ఆలయంలో లేదా దేవుడి గుడిలో బల్లి కనిపించినట్లయితే ధనం, సంతోషం మీకు లభిస్తుంది. అంతేకాదు ఇంట్లో వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలకు అది చిహ్నం. ఆర్థిక పరిస్థితిని కూడా అది మెరుగుపరుస్తుంది. భవిష్యత్తులో ఎదురయ్యే కొన్ని సంఘటనలు కూడా బల్లులు సూచిస్తాయి. బల్లులు పోట్లాడుకుంటే చూడటం అస్సలు మంచిది కాదు. కలలో మీరు బల్లిని పట్టుకోవాలని ప్రయత్నించినట్లయితే అది పారిపోతే మాత్రం మంచిదని నమ్ముతారు. ముఖ్యంగా 2 బల్లులు పోట్లాడుకుంటుంటే అస్సలు చూడకూడదు. అలా చూస్తే అశుభాలు కలుగుతాయి. బల్లి తరచుగా ఇంట్లోకి రావటం మాత్రమే కాదు, బల్లి చేసే శబ్దానికి సంబంధించి కూడా అనేక సంకేతాలు ఉన్నాయి. ఇంట్లో బల్లి చేసే శబ్దాలు శరీరంపై పడితే జరిగే ఫలితాలను జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇంట్లో తూర్పు దిశ నుండి బల్లి శబ్దం చేస్తూ ఉంటే కనుక రాహుగ్రహ ప్రభావమని అర్థం. తూర్పు వైపు బల్లి శబ్దం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలు ముందుగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఇక ఆగ్నేయంలో బల్లి శబ్దం చేస్తే ఇంట్లో భార్యాభర్తల మధ్య తగాదాల వంటివి ఏర్పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ దిశలో బల్లి శబ్దం చేస్తే కుజగ్రహ ప్రభావంతో శుభకార్యాలు జరగటం, అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు. పక్కింటి గోడపై నుంచి దక్షిణ దిశలో బల్లి శబ్దం చేస్తే ఊహించని ఖర్చులు, విచారకరమైన విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక నైరుతి దిశ నుండి బల్లి శబ్దం చేస్తే బుధగ్రహ ప్రభావంతో బంధువుల రాక ఉంటుంది. స్నేహితుల సహాయంతో మంచి కార్యాల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే పడమర దిశలో బల్లి శబ్దం చేస్తే శనిగ్రహ ప్రభావంతో సోదరులు, సమస్యలు వస్తున్నాయని ముందే మనల్ని హెచ్చరిస్తున్నట్లవుతుంది. అదే ఉత్తర దిశలో బల్లి శబ్దం చేస్తే శుభవార్తలు అందుతాయి. బల్లికి శబ్దం చేసే సూక్ష్మ శక్తి ఉంది. అలాంటి బల్లిని తెలియక తొక్కేయటం లేదా చంపేయటం వంటివి చేస్తే పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందుగా పసిగట్టే శక్తి బల్లికి ఉండటం ద్వారానే కంచి కామాక్షి ఆలయంలో విశేష పూజలు బల్లికి నిర్వహిస్తున్నారు. బల్లి శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేయాలి. దీపం పెట్టి నైవేద్యంతో ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. బల్లి లేదా తొండ తలమీద నుండి కిందకు దిగితే మంచిది కాదు. కింది నుంచి పైకి పాకి వెంటనే దిగితే మాత్రం. ఈ విధంగా బల్లికి సంబంధించి అనేక శకునాలు కూడా సూచించబడ్డాయి. బల్లులు ఇంట్లోకి రావటం వల్ల మనకు శుభ ఫలితాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా బల్లుల విషయంలో తగిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే బల్లులు ప్రత్యక్షంగా మనకు హాని చేయనప్పటికీ కూడా బల్లులు ఆహార పదార్థాల్లో పడితే కనుక అది మనకు ఫుడ్ పాయిజన్ గా మారి మన ఆరోగ్యానికి చెడు చేస్తుంది. ఆహారం కూడా విషతుల్యంగా మారుతుంది. కాబట్టి ఈ అంశంలో ప్రతి ఒక్కరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బల్లి ఆహారంలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీ యొక్క కిచెన్ రూమ్ లో బల్లి ఉంటే కనుక ఆహార పదార్థాలను వండుతున్న సమయంలో కావచ్చు, అలాగే ఆహార పదార్థాలను వండినాక కావచ్చు, ఎప్పటికప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కొంతమంది మూతలు లేకుండా వదిలేస్తూ ఉంటారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఎందుకంటే బల్లి పడితే కనుక ఆహారం విషతుల్యంగా మారుతుంది. ఈ యొక్క జాగ్రత్తను మాత్రం ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. చూశారు కదండి, బల్లులు తరచుగా ఇంట్లో తిరుగుతూ ఉంటే అది శుభ ఫలితాన్నిస్తుందా లేకపోతే అశుభానికి సంకేతమా? అలాగే బల్లికి సంబంధించి చాలా విషయాలు కూడా మీరు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.